వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అగ్రిగోల్డ్ బాధితులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఉపశమనం త్వరలో లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి బాధితులందరికీ వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలి, మళ్ళీ భవిష్యత్తులో అగ్రిగోల్డ్ అన్న మాట వినబడకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి అధికారులకి స్పష్టమైనటువంటి గడువు విధించారు. వచ్చే 6 నెలల కాలంలో చెల్లింపుల ప్రక్రియని పూర్తి స్థాయిలో చేసేలాగా చర్యలు వేగవంతం చేయాలి అని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అలాగే బాధితుల క్లెయిమ్ల పరిశీలన, చెల్లింపుల ప్రక్రియ పర్యవేక్షణ వీటన్నిటి కోసం 3 సభ్యులతో కూడినటువంటి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో మొత్తం 8 రాష్ట్రాల్లో కలిపి 19 లక్షల పైచిలకు బాధితులు ఉన్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 11 లక్షల మంది పైచిలకు పెట్టుబడిదారులు ఉన్నారు అని కూడా గుర్తించడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినటువంటి సుమారు 4141 కోట్ల విలువైనటువంటి ఆస్తులని వేలం వేసి అవసరమైతే అమ్మేసి ఆ నిధులని బాధితులకి పంపిణీ చేయాలి అని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వివాదరహితంగా ఉన్న ఆస్తుల్ని ముందుగా లిక్విడేట్ చేసి చెల్లింపులు ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు అనేది అందుతున్నటువంటి సమాచారం. ఇక అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జాప్యం, కొందరు అధికారుల వ్యవహార శైలి మీద ముఖ్యమంత్రి సమావేశంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికీ దాదాపుగా చాలామందికి చెల్లింపులు జరిగాయి. అంటే 20,000 రూపు డిపాజిట్ చేసినటువంటి 10.40 లక్షల మందికి కొంతమేర చెల్లింపులు జరిగింది. కానీ ఇంకా లక్షలాది మంది బాధితులు తమ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇక తాజా నిర్ణయంతో మిగిలిన బాధితులకు కూడా త్వరగా న్యాయం జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం. సో మొత్తానికి వచ్చే 6 నెలల కాలంలో 4141 కోట్ల ఆస్తులు ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిందో వాటన్నిటిని కూడా లిక్విడేట్ చేసి మొత్తం అందరికీ కూడా పేమెంట్స్ క్లియర్ చేయాలి అనే కృతనిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇదే చిత్తశుద్ధి 2014-19 మధ్య కూడా చూపించారు. ఒక అమౌంట్స్ కూడా పర్టికులర్గా పెట్టడం జరిగింది. ఆ రోజు బడ్జెట్లో కూడా అగ్రిగోల్డ్ వాళ్ళకి ఇలా చేయాలి అని చెప్పని. కానీ 2019-24 దగ్గరికి వచ్చేసరికి అది ఏమీ అవ్వలేదు. ఇంకా మాట్లాడితే కొంతమంది అధికారుల పేర్లు కూడా దీంట్లో వినిపించాయి. వారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కాస్త ఆమ్యామ్యా చేసి వాటితోటే దుబాయ్లోను ఇంకో చోట వ్యాపారాలు సాగిస్తున్నారు అన్నటువంటివి కూడా వినిపించాయి. దానికి సంబంధించి కూడా విచారణ జరగాలి అని చెప్పి కోరుతున్నారు. చూద్దాం, ఎట్టకేలకి మొత్తానికి ఒక ఉపశమనం అయితే లభించబోతోంది. ఒక 6 నెలల్లో ఖచ్చితంగా అగ్రిగోల్డ్ కేసు అనేది పూర్తి స్థాయిలో క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.